బీఆర్ఎస్ అధిష్టానం మరో 2 లోక్సభ అభ్యర్థులను ప్రకటించింది. మల్కాజిగిరి లోక్సభ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డిని ప్రకటించిన కేసీఆర్ ఆదిలాబాద్ లోక్సభ అభ్యర్థిగా ఆత్రం సక్కును పోటీలో నిలిపారు. వీరితో కలిపి ఇప్పటివరకు బీఆర్ఎస్ 11 లోక్సభ అభ్యర్థులను ప్రకటించినట్టయింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చందు జనత్నరు. చందు, మొత్తంగా 11 మందిని ప్రకటించింది. ఇక మిగతా లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేయబోతోంది? తాజాగా ప్రకటించిన అభ్యర్థులతో ఏ విధంగా ఉండబోతుంది? సతీష్, ఈ రోజు 2 లోక్సభ అభ్యర్థులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఆదిలాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆత్రం సక్కు, అదేవిధంగా మల్కాజిగిరి బీఆర్ఎస్ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డి పేర్లను ఖరారు చేశారు. ముఖ్యంగా ఇప్పటివరకు 11 మంది అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు. మిగతా అభ్యర్థులను కూడా ప్రకటించాల్సి ఉంది. ముఖ్యంగా నల్గొండ, భువనగిరి ఈ 2 స్థానాల్లో మాత్రం కొంత అభ్యర్థుల విషయంలో ఆచితూచి కేసీఆర్ వ్యవహరిస్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ నుంచి ఆశావహులు కొంతమంది ఎక్కువ మంది కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో నన్ను పెండింగ్ లో ఉంచారు. ముఖ్యంగా చూసినట్టయితే ఆదిలాబాద్ సంబంధించి ఆత్రం సక్కు ఆయన ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఆసిఫాబాద్ నుంచి కోవాలక్ష్మికి టికెట్ ఇవ్వడంతో ఆత్రం సక్కు అప్పుడు టికెట్ నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఎంపీగా అవకాశాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు మరో ఆయనకు ఆత్రం సక్కుకు ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా కూడా ఇవాళ ప్రకటించారు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి చూసినట్టయితే ఒకవైపు బీజేపీ నుంచి నగేష్, ఆయన బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్లారు. ఆయన మాజీ ఎంపీ, ఆయన టికెట్ ఇచ్చిన నేపథ్యంలో ఇద్దరు ఒకటే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఫైట్ బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఉంటుందనే ఉద్దేశంతోనే ఆత్రం సక్కుకు టికెట్ కేటాయించినట్టుగా తెలుస్తోంది. ఇక మరోవైపు మల్కాజిగిరి స్థానానికి సంబంధించి మొదటి నుంచి మల్లారెడ్డి తనయుడు భద్రారెడ్డి పేరే ఎక్కువగా వినిపించింది. మల్లారెడ్డి కూడా చాలా సార్లు తన కుమారుడు టికెట్ వస్తుందని చెప్తున్నప్పటికీ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మళ్ళీ టికెట్ మేము పోటీ చేయమని చెప్పి కూడా కేసీఆర్ కు చెప్పారు. వాళ్ళు ఈ రోజు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ని కలిశారు. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి రాగిడి లక్ష్మారెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు పేర్లు ప్రముఖంగా వినిపించాయి. కానీ చివరికి రాగిడి లక్ష్మారెడ్డి పేరునే కేసీఆర్ ప్రకటించారు. ముఖ్యంగా రాగిడి లక్ష్మారెడ్డి అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ లో చేరారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉప్పల్ టికెట్ ఆశించినప్పటికీ ఉప్పల్ టికెట్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో పార్టీ మారి ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. పార్టీ గెలుపులో క్రియాశీలకంగా పనిచేశారు కాబట్టి రాగిడి లక్ష్మారెడ్డికి అవకాశం ఇవ్వాలని కూడా కేసీఆర్ భావించారు. ఆ దిశగానే ఆయన టికెట్ కేటాయించారు. ముఖ్యంగా గత ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి రేవంత్ రెడ్డి ఎంపీగా గెలిచిన నేపథ్యంలో కొంత రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ కావచ్చు, కొంత ప్రభావితం చేసేటువంటి అంశం ఉంటుంది కాబట్టి ఆ స్థానం రెడ్డి సమాజ వర్గానికి ఇవ్వాలని కూడా కేసీఆర్ భావించారు. ఆ నేపథ్యంలోనే రాగిడి లక్ష్మారెడ్డికి ఇచ్చారు. రాగిడి లక్ష్మారెడ్డికి కూడా మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో అన్ని చోట్ల కూడా ఆయన బంధుత్వం ఉంది, అదేవిధంగా రిలేషన్స్ కూడా ఉన్నాయి. ఆయన దాదాపు 40 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు కాబట్టి పెద్ద ఎత్తున ఆయనకు అభిమానులు కూడా ఉన్న నేపథ్యంలో రాగిడి లక్ష్మారెడ్డి సరైన క్యాండిడేట్ గా కూడా కేసీఆర్ భావించారు. అందులో భాగంగానే ఆయన టికెట్ కేటాయించారు. మిగతా స్థానాల్లో 2-3 రోజుల్లోనే అభ్యర్థులను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే రేపు కానీ ఎల్లుండి ఈసీ షెడ్యూల్ కూడా విడుదల చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో త్వరగా అభ్యర్థులను ఖరారు చేసి ప్రజాక్షేత్రంలోకి పంపాలని కూడా కేసీఆర్ భావిస్తున్నారు. సతీష్, రైట్, థ్యాంక్ యూ చందు.